తీసుకో నీట్గా తీసుకో. తీసేదాన్ని బట్టి ఉంటుంది. క్లిప్ టైప్ తీయాలా మొత్తం ఒకటి కట్ చేసుకుంటావు మధ్యలో. నేను ఇన్స్టాలో చూసిందే పీడిఐ ఎట్లా చేస్తారని, నాకు తెలియదు. కోడ్లో ఏమన్నా రాసుకుంటున్నారేమో. అదే దాంట్లో ఎన్ని ఎంట్రీ చేస్తారు. ఓకే, వాళ్ళకు ఒక అప్లికేషన్ ఉంటుందంట. గ్యాప్లు అది పోతుంది. నెక్స్ట్ అది క్లీన్ చేసేటప్పుడు డెలివరీ ఇచ్చేటప్పుడు క్లీన్ చేస్తాను. సర్వీస్ అనేది కడుతుంది. $10.80 అమ్మ.
ఇది కూడా కారణంలా చూస్తాను అనమాట. ఇక్కడ సర్వీస్ బాగుంటే ఇక్కడికే వస్తాం. నాకు ఒక రోజు ముందు ఫోన్ చేస్తే నేను అది పెడతాను గ్రూప్లో మెసేజ్. రైట్ సైడ్ దీంట్లో కామన్ ఉంది, ఇంటికి వస్తుంది ఫ్యాన్ ఉంటుంది. ప్రతి కార్లోనే ఎట్లా ఉంటుంది. మీరు ఇచ్చే రిపోర్ట్లో ఈలోపు అన్నం తినేది ఏదో ఇంకొక వర్క్ ఉంటే టైర్లు కొంచెం కొత్తగా ఉంటుంది. లాస్ట్లో 955 వస్తుంది. మీకు ఓవరాల్గా లైవ్లో ఉన్నారు కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. హలో మెయిల్ పంపిస్తారంట. నిన్న ఇన్వైట్ చేస్తాను. దానికి అది మార్నింగ్ ఓపెన్ చేసింది కాబట్టి వస్తుంది, లేకపోతే పోయిద్ది అనమాట ఆటోమేటిక్గా. ఇది ఇది రాదనమాట, లైట్ ఫెయిల్ అయితే. ఒకసారి నేను అది కూడా చెక్ చేస్తాను అడిగారు కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇది ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ లైట్ అనమాట. ఈ లైట్ రాకూడదు అసలు, వచ్చిందంటే ఇంజిన్ సీజ్ అయిపోయింది. ఇది ఇంజిన్ చెక్ లైట్. ఇంజిన్ స్టార్ట్ చేస్తే ఇది పోవాలి. ఇది సీట్ బెల్ట్ వార్నింగ్, ఇది హ్యాండ్ బ్రేక్, ఇది డైనమో లైట్ అంటాం మనం. అంటే డైనమో కనుక ఎనర్జీ ప్రొడ్యూస్ చేయలేదు అనుకోండి, ఈ లైట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఈ లైట్ వచ్చిందంటే మనకి బ్యాటరీ ఛార్జింగ్ మొత్తం దిగిపోయింది అనుకోండి, కార్ ఆగిపోయింది. ఇది కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇక్కడ ఏబిఎస్ లైట్ వస్తుంది. ఇది ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్, ట్రాక్షన్ కంట్రోల్, టీపీఎంఎస్, స్టీరింగ్, ఇది అనమాట. ఇది నేను పెడల్ ప్రెస్ చేసి ఆన్ చేసి ఈ లైట్ పోయిద్ది అనమాట. లైట్స్ రివర్స్ చేసాను, రివర్స్
పంపించామని అన్నారు ఇంకోసారి. చెక్ చేసుకుంటాం, రిమైనింగ్ అమౌంట్ మనం పే చేసేసుకుంటాం. నేను అది ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళకు చెక్ ఇచ్చేసి వచ్చాను. మనకి ఇది అయిపోయిన తర్వాత నేను వాళ్ళకి ఎమ్మటే కాల్ చేస్తాను, మీ అకౌంట్కి డైరెక్ట్ పంపించేస్తారు వాళ్ళు. పేమెంట్ ఎప్పుడు ఇస్తారు సార్? నేను ఫోన్ చేస్తే వెంబటే చేసేస్తా. నిన్న ఆల్రెడీ చెక్ సిగ్నేచర్ పెట్టి ఇచ్చేసి వచ్చా. అంటే మేనేజర్ కొంచెం పరిచయమేలే, నేను అది డిపాజిట్ రాయకపోయినా అకౌంట్ టు అకౌంట్ చేసేస్తాడు. ఇది చైల్డ్ లాక్ అన్న, కంట్రోల్ వీడియోస్ కూడా క్లియర్గా ఉంది కదా. గురించి ఐడియా ఉంది కాబట్టి పీడీ అయిపోయినాక అక్కడికి వెళ్తారా? బైకులు ఉన్నాలే మరి. అదే నేను ఇన్సూరెన్స్ పాలసీ తీసి మీకు పంపిస్తాను. ఓకే, సార్ వాళ్ళు తీసుకొని వెళ్ళి అక్కడ వదిలిపెట్టేసి బండి కింద పెట్టి పొద్దున 10-10:30 కల్లా డెలివరీ అవుతుంది. రెడీ చేసి టైం పెట్టేసి ఐరా యాప్ ఎవరు చెప్తారు? మీకు కాల్ చేపిస్తాను. సరే, ఇక్కడ లైవ్లో చెప్పడానికి ఎవరు లేరా? లైవ్లో ఎవరు చెప్తారు సార్? అంటే ఆల్రెడీ ఈరోజు అయిపోద్ది కదా పేమెంట్, అది అయిపోద్ది కదా ఈరోజు. రిజిస్ట్రేషన్ కానీ చేసుకుంటా నేను ఈరోజు. అమౌంట్ కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోద్ది. ఇప్పుడు లోన్ ఎంత సార్? 9:30 శాంక్షన్ అయింది. ఓకే, రోడ్డు మీద వెళ్తే మినీ సఫారీ లాగా ఉంటుంది. ముందు అది బంపర్ లాగా ఇవ్వకుండా ఇట్లాంటిది సఫారీకి ఇచ్చినట్టు గ్రిల్స్ ఇచ్చుంటే దూరం నుంచి సఫారీ అనుకుంటాం. కొన్ని రోజులు ఆగుదాం, కొంత అమౌంట్ కావాలి. ఇప్పుడు ఎంత కట్టాలి? 1:39 దాకా కట్టాలి.
నాకు బటన్ బానెట్ క్లోజ్ అయిన సెన్స్ ఇది బానెట్ క్లోజ్ అయినప్పుడు లాక్లో ఉంటుంది, కిందకి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు లైట్ రాదు. ఇక్కడ ఉన్నాం బుజ్జయ్య. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పు, నేను అడుగుతా. కిలోమీటర్ 14 కిలోమీటర్లు ఫస్ట్ సర్వీస్ చేస్తాం కదా, లెవెల్ అయితే ఇది దాటి ఉండకూడదు ఎప్పుడైనా సరే. ఇది లాంగ్ వెళ్ళాల్సింది ఉందా, నాకు కొంచెం ఫిక్స్ చేసి ఉండని చెప్పి మీరు సర్వీస్ వాళ్ళకి మీకు ఐడియా ఉంటే చెక్ చేసుకున్నారు అనుకో, తక్కువ ఉందనుకో వెంటనే చేయించుకుంటారు. కానీ దీన్ని ఎప్పుడు హాట్లో ఉన్నప్పుడు ఓపెన్ చేయకూడదు. ఇది ఓపెన్ చేస్తే మనకు మొహం మీద కొట్టేస్తుంది. అది అప్రాక్సిమేట్గా 100 degrees ఓపెన్ చేయకూడదు. ఇది రిజర్వాయర్ ట్యాంక్ అంటారు, ఎక్స్పెన్షన్ ట్యాంక్ అని కూడా అంటాం అనమాట. మనం ఇది ఓపెన్ చేసి ఫిల్ చేసుకోవాలి, ఎప్పుడైనా ఫిల్ చేసుకోవాలన్నమాట. సో గ్రీన్ కలర్ కూలెంట్ మనకు రెగ్యులర్గా దొరుకుతుంది, అలా యూజ్ చేయకూడదు అనమాట. పింక్, గ్రీన్, వైలెట్ ఇట్లా స్పెసిఫికేషన్ బట్టి ఉంటుంది అనమాట. ఓన్లీ దీంట్లో మనకి ఏదైతే స్పెసిఫికేషన్ ఇచ్చాడో అది మాత్రమే యూజ్ చేయాలి 100%. వారంటీ క్లెయిమ్ అవ్వాలన్నా సరే, ఇంజన్ బాగుండాలన్నా సరే అది మాత్రమే యూజ్ చేయాలి. సెకండ్ ఆప్షన్ మనకి లేదన్నమాట. దీన్ని ఫిక్స్ చేసేటప్పుడు కరెక్ట్గా ఎట్లా లాక్ చేస్తే లాక్ అయిపోతుంది. ఇది కూడా పర్ఫెక్ట్గా లాక్ చేయాలి. ఇది లాక్ చేయకపోయినా సరే మీకు కూలెంట్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ప్రెజర్ క్రియేట్ అవుతుంది, బైక్ కొట్టేసి ఆ ప్రెజర్ క్రియేట్ చేసినప్పుడు వేపర్ ఫామ్ అవుతుంది. అది దీంట్లోనే ఉందనుకోండి, చల్లబడ్డాక మళ్ళీ వాటర్ కింద మారిపోతుంది. అది ఆ వేపర్ బయటకు వెళ్ళిపోతే వాటర్ కంటెంట్ తగ్గిపోయి మీకు బాయిల్ అయిపోతుంది. ఇది మాత్రం ఎప్పుడు హాట్లో ఉన్నప్పుడు అస్సలు ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది మీకు ఆల్టర్నేటర్ డైనమో అంటారు అనమాట. మనం ఏసీ ఆన్ చేసినప్పుడు ఒకసారి ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఉంది గ్రీజ్. సో ఇట్లా గ్రీజ్ ఉండడం వల్ల ఏంటంటే కరోజన్ రాకుండా ఉంటుంది, కిలం పట్టకుండా ఉంటుంది అనమాట టెర్మినల్స్ దగ్గర. నెక్స్ట్ ఈ ఫ్యూజ్ యూనిట్లో ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే అంటే అయినప్పుడు మీరు చూసుకోవచ్చు అంటే, లేదంటే మీరు కంగారు పడకుండా ఏంటంటే ఒక్కొక్కసారి లూజ్ కాంటాక్ట్స్ ఉన్నా సరే ఏజింగ్ బట్టి డస్ట్ వెళ్ళిపోవడం వల్ల ఇట్లా ఉంటుంది. సో ఇది ఈ రిలేస్ కానీ ఏదైనా దీని మీద ఇండికేషన్ బట్టి సేమ్ ఇంతే అనమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. నార్మల్గా వేరే బ్రాండ్స్లో అయితే ఏంటంటే టెంపరీ ఫ్యూజ్ ఇస్తారు ఆ టైంకి యూజ్ చేసుకోవడానికి. దీంట్లో ఏంటో అది ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. ఇట్లా పెట్టేసి మనం పర్ఫెక్ట్గా లాక్ చేస్తే లాక్ అయిపోతుంది. పెట్టిన తర్వాత ఇప్పుడు లాక్ అయింది. లాక్ రోడ్లో వెళ్తే 70,000కి స్టార్ట్ అవుతాయి, సౌండ్ స్టార్ట్ అవుతాయి.
నెక్స్ట్ టైర్స్ ఏంటంటే రెగ్యులర్గా మీరు నైట్రోజన్ ఫిల్ ఏంటంటే మీరు టైర్స్ అన్ని ఫ్లాట్ చేసుకుని ఇంక్లూడింగ్ స్పేర్ టైర్ నైట్రోజన్ పట్టించుకున్నారంటే మీకు మైలేజ్ వస్తుంది ప్లస్ టైర్ లైఫ్ పెరుగుద్ది. ఫస్ట్ హీట్ అవ్వదు అనమాట నైట్రోజన్ వల్ల. సో టైర్ లైఫ్ పెరుగుద్ది, రన్నింగ్ కూడా బాగుంటుంది, ఇంకా స్మూత్గా ఉంటుంది, టైర్ సౌండ్స్ కూడా రావన్నమాట. ఇవన్నీ కామన్గా ఇంకా మీరు రెగ్యులర్గా చేసుకోవాల్సిందే. ఈ స్పార్క్ ప్లగ్స్ అన్న ఇది ఓపెన్ చేస్తే ఇది స్విచ్ కాదన్న, లాక్ అన్న, ఏబిఎస్. ఇది ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేస్తే పైకి లేసిద్ది అనమాట. ఏబిఎస్ మాడ్యూల్ అనమాట, బ్రేక్కి సంబంధించిన కంట్రోల్ మాడ్యూల్ అనమాట. ఈ కాయిల్స్ దీని లోపల ఉంటాయి స్పార్క్ ప్లగ్స్. 40,000 కిలోమీటర్స్కి ఒకసారి అది కూడా చేంజ్ చేసుకుంటే ఏంటంటే మీకు మైలేజ్ బాగా వస్తుంది. సింపుల్గా ల్యాగ్ అవ్వకుండా, మిస్సింగ్ రాకుండా అట్లా ఉంటుంది. 3 సిలిండర్ ఇంజిన్గా కొంచెం వైబ్రేషన్ అనిపిస్తుంది. ఈ పోతే ఏంటంటే రెగ్యులర్గా ఇంకా అంటే స్పార్క్ ప్లగ్ డిగ్రేడ్ అవుతుంది కదా, దాంతో మీకు ఇంకా బాగా తెలుస్తుంది ల్యాగ్ అండ్ అలాగే మిస్సింగ్ కూడా బాగా తెలుస్తుంది అనమాట. అవి 40,000కి ఒకసారి. ఫ్యూయల్ ఫిల్టర్ కూడా 40,000 to 60,000 మధ్యలో ఒకసారి చేంజ్ చేసుకోవాలి కంపల్సరీ. అవి చేంజ్ చేసుకుంటే ఏంటంటే మీకు అడ్వాంటేజ్, మైలేజ్ బాగా వస్తుంది. ఫస్ట్ ఇంటీరియర్ అయితే ఈ పైకి లేపుతుంటే పైకి పెరుగుతుంది. ఇక్కడ ఇంకో లెవర్ ఉంటుంది, ఇక్కడ ఈ బ్యాక్ చూపిస్తుంది. నెక్స్ట్ స్టీరింగ్ పైకి కిందకి అనుకోవడానికి ఒక్కసారి పైకి కిందకి మాత్రమే పనిచేస్తుంది. ఇది టెలిస్కోప్ ఉండదు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇది హెడ్లైట్ కంట్రోల్స్ అనమాట. మీకు ఏంటంటే దీంట్లో ఆటో ఫంక్షన్ వస్తుంది. అంటే ఆటో అంటే ఏంటంటే ఇల్యూమినేషన్ బట్టి ఆటోమేటిక్గా లైట్స్ అనేవి అడ్జస్ట్ అవుతాయి అన్నమాట. ఇది ఆఫ్లో ఉంటే ఏంటంటే కంప్లీట్ ఆఫ్లో అయితే ఓన్లీ డిఆర్ఎల్స్ మాత్రమే రన్నింగ్లో ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఫాగ్ ల్యాంప్స్ కింద ఒక చిన్న ట్రయాంగిల్ ఉన్నాయి కదా, ఆ లైట్స్ అన్నమాట. ఇది ఆన్ చేస్తే అప్పుడు పెద్ద పైన ఉంటుంది కదా, అది ఆన్ అవుతుంది. ఇది పాస్, ఇది హై బీమ్, ఇది నార్మల్. నెక్స్ట్ ఈ వైపర్ కంట్రోల్స్. మీకు ఎప్పుడైనా సరే స్టీరింగ్ ఫ్రీ అవ్వాలంటే ఇంజిన్ స్టార్ట్ చేయాలి. ఇంజిన్ స్టార్ట్ చేయకుండా బలవంతంగా మనం ఎక్కువ సార్లు దీన్ని చెప్పడం వల్ల ఏంటంటే క్యాలిబ్రేషన్ పాడైపోతుంది. అంటే ఏంటంటే యాంగిల్ పొజిషన్ సెన్సార్ అనేది మిస్ మ్యాచ్ అయ్యింది. దానివల్ల మీకు స్టీరింగ్ సెంటర్కి ఉన్నా కానీ కారు ఒక పక్క ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అది క్యాలిబ్రేషన్ చేయించుకోవాలి. అది సెట్ అయిపోయింది సిస్టమ్తో, మళ్ళీ రీసెట్ చేయాలన్నమాట. ఇది మీకు హార్మ్. నెక్స్ట్ ఏంటి 360 కెమెరా మీకు ఐడియా ఉంది కదా. ఇప్పుడు డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయి కాబట్టి ఈ ఫంక్షన్ అవ్వట్లేదు. ఒకసారి క్లోజ్ చేసి మీకు ఐడియా వస్తుంది. 360 ఇది సేమ్ అటు సైడ్ కూడా అంతే. నెక్స్ట్ ఏంటంటే ఏసీ ఆఫ్లో ఉంటుంది. ఇప్పుడు మనం జస్ట్ ఒక స్టెప్ అంటే ఏసీ ఆన్ అయిపోయింది వరకు, ఏసీ ఆఫ్లో ఉంది కానీ బ్లోవర్ రన్ అవుతుంది. అంటే ఫ్యాన్ మాత్రమే తిరుగుతుంది అనమాట మనకి. ఇప్పుడు ఫ్యాన్ మాత్రమే తిరుగుతుంది. దీనివల్ల కన్వెన్షన్ ఏం పెరగదు. మనం ఎప్పుడైతే ఏసీ ఆన్ చేస్తామో అప్పుడు మాత్రం ఇంజిన్ మీద లోడ్ పడుతుంది. ఫ్యూయల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ టెంపరేచర్ 22 degrees ఉంది. ఇప్పుడు ఆటో ఫంక్షన్ ఆన్ చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా 22 degrees ఎలా ఉందో అలా మెయింటైన్ అవుతుంది కంటిన్యూస్లో. మీరు ఈ టెంపరేచర్ని లో చేశారనుకోండి, మ్యాక్సిమం టెంపరేచర్లో ఉంది, ఆటోమేటిక్గా బ్లోవర్ స్పీడ్ పెరుగుతుంది. ఈ ఆటోలో ఉంటే, ఆటోలో లేకపోతే మీరు మాన్యువల్గా మార్చుకోవాలన్నమాట. ఇవి రేర్ ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి, అది హై బీమ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నార్మల్గా మనం ఏంటంటే ఫాగ్ టైంలో ఎక్కువ ఇల్యూమినేషన్ కావాలి కదా, దానికి లైట్ ఇది ఎక్కువ మోడ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇది ఆటో స్టార్ట్ స్టాప్. ఇది హిల్ డీసెంట్ కంట్రోల్. మనం డౌన్ హిల్ వెళ్తున్నప్పుడు ఏంటంటే వీల్ స్పిన్ అయ్యి జారుతుంటుంది కదా, ఇది ఎనేబుల్ చేయడం వల్ల ఏంటంటే మీకు టైర్స్ అనేవి ఒక పర్టికులర్ మూమెంట్తోనే వెళ్తాయి, ఓవర్ స్పిన్ అవ్వవు అనమాట. నెక్స్ట్ ఇది 4 హజార్డ్స్, 4 ఇండికేటర్స్ ఆన్ అవుతాయి. నెక్స్ట్ ఇది లాక్ అండ్ లాక్. మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఉండి ఇది ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది 360 యాక్టివేట్ చేయడానికి. ఇదేంటంటే ఫ్రంట్ ఇక్కడ నుంచి ఎయిర్ వస్తుంది, మనకి ఇక్కడ మిస్ట్ పట్టేసినప్పుడు ఇక్కడ నుంచి ఎయిర్ రావడానికి. ఇది రేర్ బిఫోర్ ద రెడ్ కలర్ లైన్స్ కనిపిస్తుంది కదా, అవి హీట్ అయ్యి దాని మీద ఉన్న మిస్ట్ పోయింది అనమాట. క్లోజ్ చేసేటప్పుడు మాత్రం ఎక్కడ వరకు మాత్రమే వస్తుంది, కానీ మాన్యువల్గా మనం క్లోజ్ చేసుకోవాలి. ఈ ఫ్రీక్వెంట్ ఇష్యూస్ కామన్ అనమాట. ఈ నెక్సాన్కి దీనికి ఇవన్నీ రెగ్యులర్గా ఇలాగే కనిపిస్తాయి, దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఈ గ్రాబ్ హ్యాండిల్స్. నెక్స్ట్ ఏంటంటే ఈ కవర్స్ అన్నీ చింపేయాలి. మీరు ఏదైనా అంటే పూజ కానీ అట్లా ఏదైనా తెచ్చుకుంటే అది అయిపోయిన వెంటనే ఈ కవర్స్, సీట్ కవర్స్ మొత్తం అన్నీ తీసేయండి, ఏది ఉంచమంటుంది కార్లో మాత్రం. నెక్స్ట్ ఏంటంటే కొంచెం అయింది క్లీన్ చేసి ఇవ్వమండి చాలు, నేను చెప్తాను.
మీకు వద్దనుకున్నాను అనుకోండి, దీన్ని ఇలా బ్లాక్ చేసేయచ్చు అనమాట కంప్లీట్. దీంట్లోంచి ఎయిర్ ప్రెజర్ రాదనమాట, ఓన్లీ ఈ 2 వెంట్స్ నుంచి వస్తుంది. మనకి రేర్ ఏసీ వెంట్స్ కూడా ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆఫ్లో ఉన్నాయి, గాలి ఏం రాదు. ఇది ఇటు స్వైప్ చేస్తే గాలి వస్తుంది అనమాట. దీన్ని మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఆమ్రెస్ట్ స్టోరేజ్. నెక్స్ట్ ఏంటి మీకు అడ్జస్టబుల్ ఆమ్రెస్ట్ వస్తుంది. ఇది హ్యాండ్ బ్రేక్లో మీకు కార్ డ్రైవింగ్ అలవాటు ఉంది కదా. ఇక్కడ ఏదైనా మీరు కాయిన్స్ కానీ ఇట్లాంటివి ఏదైనా పెట్టుకోవచ్చు. లో బాక్స్ ఇక్కడ ఇక్కడ ఉంది. ఇది మనకి చూడండి ఇప్పుడు లైట్గా వస్తుంది, గాలి వస్తుంది అంతే. కూల్ అంటే మనకి ఫ్రీజ్ అయ్యేంతగా మెడిసిన్స్ కానీ ఏదైనా క్యారీ చేసినప్పుడు ఇన్సులిన్ కానీ క్యారీ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ ఛార్జింగ్ సాకెట్స్ ఇవన్నీ. వైర్లెస్ ఏంటంటే వెనకాల నుంచి పవర్ విండోస్ ఆపరేట్ చేయలేదు, ఇక్కడ నుంచి మాత్రం ఆపరేట్ అవుతుంది. కానీ మీరు ఇక్కడ చూస్తే చూడొచ్చు పని ఇట్లా బటన్ ఆఫ్లో ఉన్నప్పుడు ఈ లైట్ గ్లో అవ్వదు, అప్పుడు మాత్రం మీరు ఇక్కడ నుంచి ఆపరేట్ చేయగలరు. బ్యాక్ రెండు ఇస్తాను మీకు. వాల్యూమ్ కంట్రోల్ స్టీరింగ్లో మీరు కంట్రోల్ చేసుకోవాలి. అప్పు ఈ బటన్ ఉంది కదా మధ్యలో కూడా ప్రెస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది ఏంటంటే మీరు ఛానల్ స్విచ్ చేసుకోవాలన్నమాట, ఇట్లా అనమాట. ఈ ఫంక్షన్స్కి మధ్య ఈ బటన్స్ యూజ్ అవుతాయి. ఇదేమో వాయిస్ కమాండ్ కంట్రోల్. టర్న్ ఆఫ్ ద ఏసీ. Say a command. Say a command. టర్న్ ఆఫ్ ద ఏసీ. Sure, I have turned off the AC. సో అట్లా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్ ఆన్సర్, కాల్ డిక్లైన్, క్రూజ్ కంట్రోల్కి సంబంధించిన బటన్స్ అనమాట. మీరు ఇది ఒకసారి ఇట్లా ప్రెస్ చేశారంటే మీకు ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఏం లేదన్నా మీకు కనిపిస్తుంది. ఇప్పుడు క్రూజ్ కంట్రోల్ ఇక్కడ ఒక సింబల్ వచ్చింది కదా, ఇది క్రూజ్ కంట్రోల్కి సంబంధించిన సింబల్ అన్నమాట. ఇది ఎనిబుల్లో ఉన్నప్పుడు అబోవ్ 40 స్పీడ్లో ఉన్నప్పుడు మీరు ఎనిబుల్ చేసుకోవచ్చు. దీన్ని పైకి పెట్టారనుకోండి సెట్ అవుతుంది, మీకు స్పీడ్ చూపించి. మధ్యలో క్యాన్సిల్ చేయాలన్నా రీసెట్ చేయాలన్నా ఇది కిందకి ప్రెస్ చేయాలి. రీసెట్ మళ్ళీ ఒకసారి బ్రేక్ తొక్కారంటే డిసెంగేజ్ అయిపోతుంది. మళ్ళీ కింద నొక్కారంటే ఆటోమేటిక్గా మీరు ఏ స్పీడ్లో లాక్ చేస్తారో క్రూజ్లో ఆ స్పీడ్లో క్రూజ్ అవుతుంది. మీరు ఒకసారి పైకి పెంచారనుకో 1 కిలోమీటర్ 1 kmph పెరుగుతుంది, కిందకి చేస్తే 1 kmph తగ్గుతుంది. ఇదేంటంటే మీరు క్లస్టర్ టాగిల్ చేసుకోవడానికి. దీంట్లో మీకు ఓకే బటన్ కూడా పనిచేస్తుంది. సేమ్ ఇక్కడ ఏదైతే ఫంక్షన్ వస్తుంది ఇక్కడ కూడా అట్లా వస్తుంది. ఇదిగోండి ట్రిప్ బి వచ్చింది. ఇప్పుడు ఒకసారి మీరు ఇట్లా కనిపిస్తుంది బి ఏ. నెక్స్ట్ మెయిన్ మెనూలోకి వెళ్తున్నాం. సెట్టింగ్స్, క్లస్టర్ సెట్టింగ్స్, లేఅవుట్, నావిగేషన్. ఒకవేళ మీరు దీంట్లో నావిగేషన్ పెట్టుకుంటే కనుక దీన్ని ఎనేబుల్ చేసుకున్న దీంట్లోకి వచ్చిన తర్వాత మధ్యలో ప్రెస్ చేశారని నావిగేషన్లోకి వెళ్తుంది. ఓన్లీ కాంపాస్ ఫంక్షన్తో వస్తుంది. కొన్ని కార్స్ నెక్స్ట్ వన్ టాప్ ఎండ్లోనే గట్ట ఏంటంటే ఈ క్లస్టర్ వస్తుంది కదా, అప్పుడు మనకి ఇక్కడ నావిగేషన్ కూడా చూపిస్తుంది. కానీ దీంట్లో ఆ ఫంక్షన్ రావట్లేదు. సో ఇక్కడ వరకు మీకు మొత్తం అంతా ఇంజన్ స్టార్ట్ స్టాప్ మీకు కంట్రోల్స్ చెప్పాను. వైపర్స్ కూడా ఆటో ఫంక్షన్ వస్తుంది దీంట్లో కూడా. మనకి ఇట్లా అన్నామంటే ఒకసారి స్వైప్ అంటే జస్ట్ ఒకసారి ఇట్లా వచ్చి పోతాయి అనమాట. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, స్పీడ్. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఒక్కసారి పట్టుకోండి కొంచెం వైపర్ ఆన్ అవుతుంది. ఎట్లా అన్నారంటే వాటర్ వస్తుంది, ఇది తిప్పేది ఏంటంటే అసలు అనుకుంటే ఒకసారి వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోతుంది అనమాట వైపర్. ఇది ఆటో డిమింగ్ ఫంక్షన్ వస్తుంది, అంటే ఆటోమేటిక్గా గ్లేయర్ తగ్గిపోతుంది అనమాట నైట్ అయ్యేటప్పటికి. ఇప్పుడు ఇది ఇలా ఉండడం వల్ల ఏంటంటే డోర్ ఓపెన్ అయినప్పుడు లైట్ గ్లో అవుతుంది. ఇక్కడ వరకు ఇది. నెక్స్ట్ ఏంటంటే సీట్ బెల్ట్స్. మీకు ఐడియా ఉంది కదా మొత్తం. కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, అందుకని ఇక్కడ రెడ్ మార్క్ ఉంది. ఇప్పుడు మీరు సీట్ బెల్ట్ పెట్టేసి బీప్ సౌండ్ వస్తుంది రన్ అవుతున్నప్పుడు. డోర్ క్లోజ్ చేసి గేర్ వేసిన తర్వాత వస్తుంది అన్నమాట.
మిగిలినవన్నీ మనం చెక్ చేసుకున్నాం ఫిజికల్గా. ఇట్లా లోపల ఇట్లాంటివి అవేమి ఉండవా? ఏదన్నా లోపల ఇవే లోపల ఇప్పుడు మీకేంటంటే ఏదైనా ఫిట్మెంట్ ఇష్యూ ఉంటుంది అంతే. దీంట్లో మీకు ఇక్కడ ప్యానల్ గ్యాప్స్ కానీ ఇట్లాంటివి ఏం కనిపించినప్పుడు మనం దీన్ని చెక్ చేయడానికి ఫిజికల్గా ఏముండదు అనమాట. దీంట్లో మార్చడానికి కూడా ఏముండదు. ఇరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు ఇదంతా క్లిప్ సిస్టమ్. ఇప్పుడు గట్టిగా మనం పట్టుకుని లాగితే చేతిలోకి వస్తుంది, మళ్ళీ మనం ఇలా పెట్టేలా నొక్కితే కూర్చుండిపోయింది. క్లిప్ ఇరిగిపోయిందంటే ఆటోమేటిక్గా ప్యానల్ గ్యాప్ వచ్చేస్తుంది మీకు చూడడానికి. డోర్స్ ఓపెన్ చేసి మనం ఇది మాత్రమే ర్యాకింగ్ మాత్రమే చెక్ చేయగలుగుతాం. లాస్ట్ వెళ్ళే ముందు చెక్ చేసుకుంటాను నేను అవన్నీ ఒకసారి.